యాకోబుకు కోపము రగులుకున్నది కానీ కంట్రోల్లో ఉన్నాడు. అది నేర్చుకోవాలి. పిచ్చోన్ లెక్క అంత ఏదో పిచ్చిలేసినట్టు వస్తువులు పడేయడం, అది పడేయడం, ఇది పడేయడం, అది ఎన్ని రోజులు నడుస్తుందండి? నువ్వు ఆధ్యాత్మికంగా పసివాడవై ఉన్నప్పుడు, చిన్నవాడవై ఉన్నప్పుడు, లేఖనం తెలియనప్పుడు, ఆధ్యాత్మిక తెలియనప్పుడు కొంచెం కోపం అవుట్ అయిందంటే అది వేరు. పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం అంటే అది వేరు. అప్పుడు ఆధ్యాత్మికంగా నువ్వు బాల్య దశలో ఉన్నావు కదా, ఎల్కేజీలో ఉన్నావు, అర్థం చేసుకున్నావు, నర్సరీయో ఎల్కేజీలో ఉన్నావు, అప్పుడే ఆధ్యాత్మికంగా ఆయిల్ నేర్చుకుంటున్నావు కాబట్టి కోపం అవుట్ అయింది, పిచ్చి కోపం వచ్చింది. ఇక చేతిలో ఉన్న ఏదంటే అటే పడేసుడు, అది పడేసుడు, ఇది పడేసుడు. ఏం పడేసుడా బాబు? ఒక మొబైల్ ఫోన్ పడేస్తే 10,000, 20,000, 30,000 ఎన్నో నువ్వు ఎంతో కష్టపడితే, నువ్వు ఎంతో చెమట గార్చి నువ్వు కష్టపడితేనే కదా నువ్వు దాన్ని సంపాదించుకున్నది. దాని ఇప్పుడు భార్య మీద కోపం ఉన్నది, దాన్ని నేలకేసి కొడితే ఎవడికి నష్టమే బాబు? యాకోబుకు కోపం వచ్చింది కానీ కోపము కంట్రోల్లో ఉంది, ఆధీనంలో ఉన్నది, అవుట్ ఆఫ్ కంట్రోల్ కాలేదు.